నమస్తే, వెల్కమ్ టు బి అలర్ట్. మేడ్చల్లో చిన్నారి దారుణ హత్య మిస్టరీ వీడింది. కుటుంబ సభ్యులు తెలిసిన వ్యక్తుల పనిని భావించిన పోలీసులు చివరకు పరిచేస్తురైన బాలుడే హత్య చేసినట్టు తేల్చారు. దొంగతనం చేయడానికి వచ్చి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ బాలుడు ఆ విషయం ఎక్కడ చెబుతుందని భయపడి బ్లేడుతో గొంతు కోసి ఇందుశ్రీని చంపేశాడు. 8 ఏళ్ల లక్ష్మీ ప్రసన్న దారుణ హత్య సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు. ఈ నెల 12న జరిగిన ఈ మర్డర్ మిస్టరీ 3 రోజుల్లో వీడింది. చిన్నారిని కిరాతకంగా చంపేసిన బాలుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. మేడ్చల్ పరిధిలోని ఎల్లంపేటలో కృష్ణా జిల్లాకు చెందిన కృష్ణమూర్తి దంపతులు నివాసం ఉంటున్నారు. డ్రైవర్ గా పనిచేస్తున్న కృష్ణమూర్తికి 2 ఆడపిల్లలు. అక్కతో కలిసి దసరా సెలవులను ఇంట్లో సరదాగా గడుపుతున్న లక్ష్మీ ప్రసన్న దారుణ హత్యకు గురైంది. పిల్లల్ని చూసుకోవాలని మరదలు వెంకటలక్ష్మికి చెప్పి దంపతులిద్దరూ వీధుల్లోకి వెళ్లారు. ఆ సమయంలోనే లక్ష్మీ ప్రసన్నను చంపేశాడు కిరాతకుడు. మడికట్టు గొంతు కోసి అతి కిరాతకంగా హత్య చేశాడు. లక్ష్మీ ప్రసన్న హత్య జరిగిన రోజు మధ్యాహ్నం ఆమె తాత రామారావు ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత 2 గంటలకు ఈ హత్య జరిగింది. హత్య జరిగిన తర్వాత బాలిక పిన్ని వెంకటలక్ష్మి పాపను చేతిలో పట్టుకుని బయటకు పరిగెత్తుకొచ్చింది. దీంతో వీరిద్దరిపై అనుమానం ఉన్నట్లు భావించిన పోలీసులు వారిని తమదైన శైలిలో విచారించారు. వివాహేతర సంబంధం, కుటుంబ తగాదాలు, పాత కక్షలు ఇలా పలు కోణాల్లో దర్యాప్తు చేశారు. మొదట చిన్నారి తాత రామారావును ప్రశ్నించిన పోలీసులు అంత్యక్రియల తర్వాత పిన్ని వెంకటలక్ష్మిని అదుపులోకి తీసుకుని విచారించారు. కానీ పోలీసులకు ఎలాంటి క్లూ లభించలేదు. చివరకు హత్య స్థలంలో లభించిన చెప్పులు నిందితుడిని పట్టించాయి. ఎల్లంపేట గ్రామానికి వలస వచ్చిన కృష్ణమూర్తి కుటుంబం స్థానికంగా ఓ ఇంట్లో అద్దెకు దిగారు. 3 ఏళ్ల అద్దెకు ఉన్న ఆ ఇంట్లో 17 ఏళ్ల బాలుడితో కృష్ణమూర్తి కుటుంబానికి సాన్నిహిత్యం పెరిగింది. కొంతకాలం తర్వాత సొంతలు కట్టుకుని అందులోకి షిఫ్ట్ అయ్యారు. ఈ నెల 12న కృష్ణమూర్తి దంపతులు వీధుల్లోకి వెళ్లిన తర్వాత ఆ బాలుడు వారి ఇంటికి వచ్చాడు. అప్పటికే కావ్య నిద్రపోగా లక్ష్మీ ప్రసన్న ఆడుకుంటోంది. ఇంట్లోకి వచ్చిన శివ నేరుగా బీరువా దగ్గరకు వెళ్లి అందులో ఉన్న డబ్బులు తీసుకున్నాడు. బీరువా తీసిన సౌండ్ రావడంతో వెంటనే ఇంట్లోకి వెళ్లి చూసిన లక్ష్మీ ప్రసన్న బీరువా ఎందుకు తీసావని బాలుని ప్రశ్నించింది. దీంతో అతను కృష్ణమూర్తి ఆధార్ కార్డు కావాలని చెప్పాడని, అందుకే తీసుకువెళుతున్నానని చెప్పాడు. లక్ష్మీ ప్రసన్నపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇంతలో బాలిక పిన్ని వచ్చిన అలచడి విన్న బాలుడు ఎక్కడ జరిగిన విషయాన్ని బయటకు చెబుతుందోనని భావించి బాత్రూంలో ఉన్న బ్లేడ్తో ఆమె గొంతు, చేతి మణికొట్టును కోసి గోడ దూకి పారిపోయాడు. కాబట్టి ఈ సంఘటన జరిగిన రోజు కుక్క అరవకపోవడము, సబ్సిక్వెంట్గా ఎటువంటి క్లూస్ దొరకపోవడము, కొంత అనుమానంకి ఏంటంటే ఇన్మేట్స్ చేశారో లేకపోతే తెలిసిన వాళ్ళు చేశారో అన్న దిశగా ఇనిషియల్గా దర్యాప్తు ఆ విధంగా సాగింది. ఘటన జరిగిన 2 రోజుల తర్వాత కానీ పోలీసులకు బాలుడిపై అనుమానం రాలేదు. బాలికపై దాడి చేసిన తర్వాత ఆ బాలుడు లక్ష్మీ ప్రసన్నను కాపాడేందుకు ప్రయత్నించినట్లు వారికి సహకరించాడు. రక్తపు మడుగులో ఉన్న బాలికను వెంకటలక్ష్మి చేతిలో మోసుకొస్తూ కేకలు వేస్తూ రోడ్డు మీదకు తీసుకొచ్చింది. అది విన్న శివ తాను చేసిన దారుణాన్ని కప్పిపుచ్చుకోవడానికి లక్ష్మీ ప్రసన్నను హాస్పిటల్కు తరలించేందుకు సహకరించాడు. ఘటనా స్థలానికి వచ్చిన డాగ్ స్క్వాడ్ శివ అక్కడే ఉన్న అతన్ని పసిగట్టలేకపోయింది. దీంతో శివ కృష్ణమూర్తి ఇంటి చుట్టూ 2 రోజులు తిరిగాడు. చివరకు పోలీసులు బాత్రూమ్ దగ్గర ఉన్న చెప్పుల ఆధారంగా మిస్టరీని ఛేదించారు. అది చూసి సబ్సిక్వెంట్గా రిటర్న్ వచ్చేటప్పుడు ఆ అబ్బాయి వెహికల్లోనే హాస్పిటల్ నుంచి రిటర్న్ వస్తున్న దగ్గర అడిగింది క్వశ్చన్, ఈ చెప్పులు మా ఇంటి బయట ఎందుకు ఉన్నాయని అడిగింది. దానికి సమాధానం, నేను మీ గ్రాండ్ ఫాదర్ ఏమో తిట్టాడు, పిల్లలు బాధపడుతున్న ఉద్దేశంతో వెళ్ళి పలకరించడానికి వెళ్ళాను అని బుకాయించడం జరిగింది. ఇవన్నీ సబ్సిక్వెంట్గా మరుసటి రోజు మేము ఇన్వెస్టిగేషన్ చేయడంలో పూర్తిగా ఇన్ డీటెయిల్, ఐ థింక్ ఐ స్పెంట్ ఆల్మోస్ట్ 4 hours ఇన్ దట్ హౌస్ ఎస్టర్డే. అవన్నీ డీటెయిల్గా నేరేట్ చేయడము, పిల్లలతో కలివిడిగా ఉండి మఫ్టీలో వెళ్ళి వాళ్ళతో మాట్లాడి అన్ని డీటెయిల్స్ తీసుకున్న తర్వాత అక్యూజ్డ్ ఎవరిని ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్యూజ్ నిన్న సాయంత్రం 7 గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి జూనియర్ బోర్డుకు పంపించడం, జూనియర్ బాయ్ని ఈ మన జూనియర్ బోర్డుకు పంపించడం జరిగింది. పోలీసుల విచారణ తీరుపై బాలిక బంధువులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొదట బాలిక తాతను విచారించారు. ఆ తర్వాత బాలిక పిన్ని వెంకటలక్ష్మిపై అనుమానంతో తమదైన శైలిలో విచారించారు. సార్ అంత శాంత ఇంతకు ముందు ఎవరిని కలిసినా సార్ ఏమైందంటే వస్తారులే తీసుకెళ్లే, ఇదే సమాధానం సార్. మా నాన్నే నైట్ కూర్చోబెట్టారు సార్, పిల్ల చచ్చిపోయింది సార్, తీసుకెళ్తాం సార్ అంటే మీ ఇద్దరు కూర్చోండి, ఆయన తోడు భయపడితే అని అడిగాడు సార్ ఆయన. నేను మా అన్నేనన్నా ఇలాంటి పరిస్థితుల్లో మన ఇద్దరు ఎక్కడ ఉంటే ఆ పిల్ల అక్కడ ఉంది, నడనే మనం వెళ్ళిపోదామని వచ్చినాం సార్. నిన్న ఆ సార్ వచ్చి ఒక్కొక్కరిని ఒక్కొక్క గంట సేపు కూర్చోబెట్టి ఇంట్లో మనుషులకు మాట్లాడి, సార్ అమ్మ అందరు అట్లుండారమ్మా, మీరు భయపడకండి, నేను అందుకే పోలీస్ డ్రెస్ వేసుకొస్తే మీరు భయపడతారని నేను సివిల్ డ్రెస్ లో వచ్చిన,
ఇంతవరకు నేను ఏ పోస్ట్ అని మీకు చెప్పలేదు. నేను మీ ఇంట్లో మనుషులాగా కలిసి మీ బాధ ఏందో తెలుసుకుందామని వచ్చిన. బాలికను దారుణంగా చంపిన బాలుని అరెస్ట్ చేసిన పోలీసులు అతడి నుంచి చోరీ సొత్తును రికవరీ చేశారు. నిందితుడిపై హత్య కేసుతో పాటు జువెనల్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. బాలుడిని కఠినంగా శిక్షించాలని ఆమె కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. దొంగతనం చేయడమే కాకుండా బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డ ఆ రాక్షసుడు చివరకు ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చాడు.